పాకిస్తాన్ భారత్తో జరుగుతున్న యుద్ధంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. భారత్తో యుద్ధం వల్ల ఆర్థికంగా బాగా చితికిపోయామని, అప్పు మంజూరు చేయాలని పాక్ ఆర్థిక శాఖ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్ గురించి పాక్ గవర్నమెంట్ స్పందిస్తూ తమ ఎకనామిక్స్ ఎక్స్ ఖాతా హ్యాక్ అయిందని, వరల్డ్ బ్యాంక్ వద్ద అప్పు అడగలేదని చెప్పింది. ఈ విషయంపై ఇండియా పాకిస్తాన్పై మీమ్స్ క్రియేట్ చేసింది. అడుక్కోవడంలో ఇదొక పద్ధత అంటూ మీమ్స్ చేసి తెగ వైరల్ చేస్తున్నారు. భారత్ చేసే మిసైల్ దాడి వల్ల పాకిస్తాన్ ఏడవలేక కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాయాది పోరు ఇప్పట్లో ముగిసేలా లేదు. పాకిస్తాన్ పరిస్థితి ఇంకా దారుణంగా దిగజారనుంది. తమ మిత్రదేశమైన చైనా ఇచ్చిన ఆయుధాలు నమ్ముకుని అలా యుద్ధం చేస్తుంటే అవి తుస్సుమని పాకిస్తాన్ ఉసురు తీస్తున్నాయి. మేడ్ ఇన్ చైనా అంటే నో గ్యారంటీ అనే విషయం పాకిస్తాన్కి ఎప్పుడు బోధపడుతుందో. ఇదిలా ఉంటే ఇండియా పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేయొద్దని IMFను కోరింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న వారికి సాయం చేయడం ప్రమాదం అని తెలిపింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పాక్తో యుద్ధం నేపథ్యంలో దేశ రక్షణకు ఎప్పటికప్పుడు త్రివిధ దళాలు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల గర్వంగా ఉందని రోహిత్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు బాధ్యతగా ఉండాలన్నారు. ఫేక్ వార్తల్ని స్ప్రెడ్ చేయొద్దని, అలాగే వాటిని నమ్మొద్దని అన్నారు. అందరూ సేఫ్గా ఉండాలని ఆకాంక్షించారు.